ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని, ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రధాన లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. నేడు పార్వతీపురం నియోజకవర్గంలోని 14వ వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని, సూపర్ 6 హామీల అమలులో భాగంగా సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 5 గంటలకే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం అభినందనీయమని, ఇది ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. పెన్షన్ పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందమే ప్రభుత్వ విజయానికి నిదర్శనమని ఆయన అన్నారు. పెన్షన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరింత విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్ పండుగ మీ అందరికీ తెలిసిందే. 1వ తారీఖు వచ్చింది అంటే రాష్ట్రంలో ప్రతి అవ్వ, అక్క, అలాగే తాత, ఎవరైతే వితంతువులు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ ఉన్నా అని భరోసా ఇస్తూ ఏదైతే హామీలో భాగం అయితే ఆ భాగంలోనే మేము ఇచ్చిన సూపర్ 6లో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాం అర్హులు అనే వాళ్ళకి. ఇంతకుముందు పెన్షన్ కోసం గత 5 సంవత్సరాల్లో ఏ రోజు వస్తుందా అని చెప్పి ఈ పెన్షన్దారులు ఆ రోజు ఇస్తారు ఎవరైనా ఆలోచన ఉండేది. కాకపోతే ఈరోజు మేము వెళ్ళి కలుస్తున్నప్పుడల్లా ఆల్రెడీ మేము రాకముందే ఈ సంబంధిత సచివాలయం అధికారులు ఉదయం 5 గంటల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం, అంటే వాళ్ళు లెగడానికి ముందే తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఈ రోజు మేమందరం కూడా ఈ 2 సంవత్సరాలు అవుతున్నాయని ప్రతి నెల వీధుల్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి భరోసా ఇస్తూ పెన్షన్ తీసుకోవాలని చెప్పి మేమే కార్యక్రమంలో పాల్గొనడం, మాతో పాటు కార్యకర్తలు అలాగే సంబంధిత అధికారులు కూడా ప్రతి ఒక్కరికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ ద్వారా మేము ఒకటే మెసేజ్, ప్రతి అర్హులైన వాళ్ళకి సరైన సమయంలో ప్రతి నెల డబ్బులు ఇవ్వాలనేది. రాష్ట్ర పరిస్థితి ఎలాగున్నా కానీ నాకు తెలిసి మన దేశంలో మిగతా ఏ రాష్ట్రం చేయలేని సాహసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మీరు పక్క రాష్ట్రాల్లో తీసుకోండి, అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తీసుకోండి, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడులో కానీ, వాళ్ళు కూడా ఇవ్వలేనంత సంక్షేమం మనం ఇవ్వడం జరుగుతుంది. ఒక బెడ్ రిడెన్కి 15,000 ఇవ్వడం జరుగుతుంది, వితంతువుకి 4,000 ఇవ్వడం జరుగుతుంది, నార్మల్ గా ఉండే ఏజ్డ్ పీపుల్ కి 4,000 ఇవ్వడం జరుగుతుంది, డిజేబుల్ పీపుల్ కి 6,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఇబ్బంది పడుతున్న కిడ్నీ బాధితులు, కొన్ని సంబంధిత వ్యాధులు ఉండే వాళ్ళందరికీ 10,000 ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. పెన్షన్ శ్రీకారం చుట్టింది అన్ని ఎన్టీఆర్ గారు అయితే, ఆయన తీసుకున్న ఈ సంక్షేమాన్ని 3 తరాలుగా ఎన్టీఆర్ గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ గారు కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలనే విషయాన్ని ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మర్చిపోదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు అలాగే పెన్షన్దారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. 1వ తారీఖుని ఒక పెద్దన్నలాగా, ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు గారు డబ్బులు ఇస్తున్నారు, అది ఎమ్మెల్యే గారు వచ్చి ఇస్తున్నారని అంటే నిజంగా మేము మంచి చేశాము, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇది మంచి ప్రభుత్వం. నిజంగా తిరిగి మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలని దీవిస్తుంటుంటే ఆ మాటలు విన్నప్పుడు ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి కార్యకర్తకి, ఈ వీధిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.